ఎన్టీ రామారావు నుండి తను తీసుకున్నాక. అప్పుడు కూడా అందరికీ వచ్చేది కాదు, తెలుగుదేశం అభిమానులైనటువంటి ఆ వృద్ధులకు వచ్చేది. దాన్ని రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, 200 చేశాడు. అప్పటికి కేంద్ర ప్రభుత్వం 400 భరించేది, దాన్ని ఏం చేశాడు, ఇద్దరిద్దరికి ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి. తద్వారా సంఖ్య ఎక్కువ ఇవ్వగలిగాడు అతను. కేంద్రం 400 ఇస్తే 75 చంద్రబాబుతో పోల్చుకుంటే 200 ఎక్కువ కదా. ఆ విధంగా అది ఇద్దరికి ఇవ్వడం ద్వారా చాలా మందికి ఇవ్వగలిగాడు. అది రాజశేఖర రెడ్డికి ఫెచ్చింగ్ అయింది. దాన్ని దెబ్బ కొట్టడానికి చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు ఇస్తానన్నాడు. అది కరెక్ట్గా ఇచ్చారు చంద్రబాబు, అప్పుడు ఒప్పుకోవాలి. అయితే అందరికీ ఇచ్చారా అంటే మెజారిటీ తెలుగుదేశం అభిమానులకి, తర్వాత న్యూట్రల్కి, వైసీపీ వాళ్ళకి ఇచ్చేవాడు కదా ఆయన. కమ్యూనిస్టులు కొట్టి 20% ఇచ్చేవాడు. ఇది నాడు జరిగింది. జగన్ వచ్చిన తర్వాత దాంతో ఎలాంటి సంబంధం లేకుండా అందరికీ పెన్షన్ ఇచ్చిన మాట వాస్తవం, ఒప్పుకు తీరాల్సి లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన మాట కూడా వాస్తవం. అదే సందర్భంలో ఏడాదికి 250 చొప్పున పెంచాడు, 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచాడు. అలాగే ఎంతమంది ఉంటే అంతమందికి అర్హులకి ఇస్తా వచ్చాడు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటిది, ఆ రోజున చిట్ట చివరిలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా 3 నెలలకు ఒకసారి పెంచేవాళ్ళు, ఏది కొత్త వాళ్ళని చేర్చేవాళ్ళు.